నిర్గమకాండం 30వ అధ్యాయము 6వ వచనాన్ని ఈ ఆరాధనలో ధ్యాన భాగంగా చదువుకుందాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 6వ వచనం. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠమును ఎదుట నీవు దానిని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. ఆమేన్. ప్రియులారా, ఇక శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీద మనసు పెడదాం. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేమించి నిర్గమకాండం 30వ అధ్యాయం 6వ వచనం ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈ వచనాన్ని నేను చదువుతుంటనగా నన్ను తాకిన మాట, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. ఆ మాట నన్ను చాలా తెప్పరిల్ల చేసింది, ఉజ్జీవపరిచింది, ప్రోత్సహించింది. ఆ మాట, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. ఎవరిని కలుసుకుంటానని మాట్లాడుతున్నారంటే, సాక్షాత్తు దేవుడైన యెహోవా తన ప్రజలమైన మనతో, ఈ రోజున వాక్యం వింటున్న మనతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను కలుసుకుంటా. ఎక్కడ ప్రభువా? అక్కడ నేను నిన్ను కలుసుకుంటా. ఈ ఆరాధనలో ప్రభుని ఒక వ్యక్తి కలుసుకోవాలి, ప్రభు ఒక వ్యక్తిని కలవాలి, మనము ఒక వ్యక్తిని అనగా ప్రభువుని కలవాలి అని అంటే, అక్కడ అనే మాటను ఈ ఆరాధనలో కొంచెం లోతుగా ధ్యానం చేసుకుంటానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయము చేయనుగాక. ఇప్పుడు అక్కడ అనే మాటకు అర్థం ఏంటంటే, ప్రత్యక్షపు గుడారముల్లో ప్రభు మనలను కలుసుకుంటాడట. ఈ ప్రత్యక్షపు గుడారము అనే మాట మనందరం ఎరుగుదుము. ఈ పదం తెలియని క్రైస్తవులే ఉండరు. సరే, టూకీగా నేను అలా చెప్తున్నాను. ప్రత్యక్ష గుడారం అనగా 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 భాగాలతో కూడిన ఆ భాగాన్ని, ఆ పరిస్థితులను, ఆ స్థలాన్ని ఏమంటారంటే ప్రత్యక్షపు గుడారము అని అంట. ఇప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారములో ఎక్కడ పడితే అక్కడ ప్రభు కలుసుకోడట మనలను. మరి ఆయన ఎక్కడ కలుసుకుంటాడంటే, ఈ 3 భాగాల్లో ఒక భాగం ఉన్నదట, అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను అని అంటున్నా. ఇప్పుడు ఆ భాగం పేరేంటి అని అంటే, ఈ చదువుకున్న వచనములో ఉన్నది, కరుణాపీఠము దగ్గర నేను నిన్ను కలుసుకుంటా. ఇప్పుడు కరుణాపీఠం అనే పదం ఇంకొంచెం విడమర్చి నేను మీకు చెప్తున్నాను, వినండి. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు అన్నాను కదా, ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 భాగాల్లో ఎన్నో ఉపకరణాలు ఉన్నాయి. ఉపకరణాలు అంటే వస్తువులు అన్నమాట. ఇప్పుడు ఆ వస్తువులన్నిటినీ మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేస్తే ప్రధానంగా 6 వస్తువులు మనం చూస్తాం. ప్రియులారా, మొట్టమొదట కనబడేది ఏంటంటే బలిపీఠం. ఈ బలిపీఠం ఎక్కడ ఉంటుందంటే ఆవరణములో ఉంటుంది. వినాలి శ్రద్ధగా, నా వైపు చూడండి, చెప్పినప్పుడు బైబిల్ వైపు చూడండి. ఆవరణములో కనబడే ఉపకరణం, మొట్టమొదటి వస్తువు బలిపీఠం. తర్వాత దాన్ని దాటి ఎదరకొస్తే, లోపలికి వస్తే, అంటే పరిశుద్ధ స్థలంలోనికి ఎంటర్ అయితే, ఆ పరిశుద్ధ స్థలం ఎంట్రన్స్లో గుమ్మం దగ్గరే గంగాళము అనేది ఉంటుంది. ప్రియులారా, మొదట బలిపీఠము, దాన్ని దాటి గంగాళము దాకా రావాలి. ఆ గంగాళాన్ని దాటి కొంచెం ముందుకు వస్తే ప్రియులారా, మూడవదిగా మనకు కనపడే ఆ వస్తువు ఏంటంటే దీపవృక్షము కనపడుతుంది. దీపవృక్షం. సో బలిపీఠము, దాన్ని దాటి గంగాళము, దాన్ని దాటి ఇప్పుడు ఈ దీపవృక్షం వచ్చిన తర్వాత ప్రియులారా, ఈ దీపవృక్షానికి ఒకవైపున, అంటే ఎడం వైపున ఏముంటుందంటే సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. కుడివైపున ఏముంటుందంటే ప్రియులారా, మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే ధూప వేదిక అనేది ఉంటుంది. వింటున్నారా? ధూప వేదిక ఒక ప్రక్కన, సముఖపు రొట్టెల బల్ల, దీనినే సన్నిధి రొట్టెల బల్ల అని అంట. ఇది మరొక ప్రక్కన, ఒకటి కుడివైపు, రెండోది ఎడం వైపు ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాడు, వినండి. బలిపీఠము దాటి, గంగాళము దాటి దీపవృక్షాన్ని దగ్గరకు వస్తే, ఆ దీపవృక్షానికి ఒకవైపేమో ప్రియులారా ధూపవేదిక, మరొక వైపేమో సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో కనపడే వస్తువే ప్రియులారా
దేవుని యొక్క అతి పరిశుద్ధమైన మందసపు పెట్టె. ఈ మందసపు పెట్టె పైన కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠము పైన కెరూబు రెక్కలు చాపి వంగున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఈ కెరూబు రెక్కలు చాపి ఇట్లా వంగుని ఉండగా ఆ రెక్కల క్రింద మందసం పైన ఉన్న కరుణాపీఠం మీద దేవుడు నిలిచి ఉంటాడు. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ మందసం మీద అయితే కరుణాపీఠం ఉందో, ఏ కరుణాపీఠం అయితే కెరూబు రెక్క చాపి ఉన్నదో, ఆ కరుణాపీఠము రెక్క క్రింద ఉన్న ఆ స్థలములో ఉన్న నేను, నువ్వు అక్కడ దాకా వస్తే నిన్ను నేను కలుసుకుంటానంటున్నాడు. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు, మరి ఈ గంగాళం ఎక్కడుంది, ఈ బలిపీఠం ఎక్కడుంది, లేకపోతే ఈ పరిస్థితులన్నీ ఎక్కడున్నాయి? మనం ఏమన్నా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలా? లేదంటే ఇజ్రాయెల్ వెళ్ళి పాస్పోర్ట్ వీసాతో అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితులన్నీ చూచి అక్కడ దాకా వెళ్ళాలా అనంటే, ఈ ఆరాధనలో ప్రభు మనతో అంటున్నాడు, అలా అక్షరార్థంగా పాత నిబంధనలో కనబడిన ప్రత్యక్ష గుడారం, కరుణాపీఠం, ఆ మందసం అంతా ఇప్పుడు ఆధ్యాత్మికమైన కోణంలో మనం నేర్చుకోవాలంటే ఇది ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. సో ఈ ఆరాధనలో ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ఇంకొన్ని రోజులు ముగియబడిపోతున్నాయి. ఈ ముగింపులోకి వస్తున్న మనతో మనం మరింత ప్రార్థనలో బలపడట కొరకు ప్రభు మనకి ఆరాధనలో నేర్పిస్తున్నాడు. ప్రత్యక్షపు గుడారపు ప్రార్థనా క్రమములో మనం ఉండాలి. అందరూ చెప్పాలి, ఈరోజు ఏ క్రమంలో ఉండాలి? ప్రత్యక్షపు గుడారపు ప్రార్థనా క్రమం. దీనికే సింపుల్గా ఇంకో మాట చెప్పాలంటే, గుడారపు ప్రార్థనా క్రమములో మనము నడవాలి. ఎవరైతే గుడారపు ప్రార్థనా క్రమములో ముందుకు వస్తారో, అలా నడుస్తూ నడుస్తూ కరుణాపీఠం దాకా వస్తారో, అక్కడ ప్రభు ఆ వ్యక్తిని కలుసుకుంటాడు. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఎంత కనికర సంపన్నుడంటే, వాస్తవానికి ఈ ప్రపంచంలో ఉన్న ఏ మనిషికి దేవుణ్ణి కలిసే భాగ్యము లేదు. అవునా కాదా? ఎవడైనా దేవుని కలుసుకోగలడా? ఎవడైనా దేవుణ్ణి సమీపించగలడా? వాక్యములో మన దేవుని గురించి మనం ఎరుగుదము. ఆకాశ మహాకాశముల పట్టజాలనటువంటి దేవుడు ఆయన. ఎవరును సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నవాడాయన. అమరుండుగా ఉన్నవాడాయన. ఆయనను సమీపించి చూడగలిగింది ఎవరైనా ఉన్నారంటే, ప్రస్తుతానికి ఆయనను సమీపించి చూడగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే 2 గుంపులు వారు. ఒకటి 4 జీవులు, రెండవదిగా 24 పెద్దలు. వీరు తప్ప ఇప్పటి కాలంలో ఈ రోజుకి యేసయ్యను లేక త్రియేక దేవుణ్ణి అతి సమీపంగా చేరగలిగిన వారు, ఆయన్ని చూడగలిగిన వారు ఎవ్వరూ లేరు. మీరు అనుకోవచ్చు, దేవదూతలు ఉన్నారు కదండి అని. ప్రకటన గ్రంథాన్ని మీరు ఇంటికి వెళ్ళి చదువుకోనండి. దేవదూతలు కూడా ఆయన్ని సమీపించలేరు, ఆయనను చూడలేరు, ఆయన కలవలేరు. కారణము, సింహాసనాసీనుడైన దేవునికిని దేవదూతలకు మధ్యలో స్ఫటికపు సముద్రం ఒకటి అడ్డుగా ఉన్నదట. ఈ స్ఫటికపు సముద్రానికి ఆవతల ప్రభు సింహాసనాసీనుడై ఉంటే, యువతల కోటాను కోట్ల దేవదూతలు ఉంటా. ఈ కోటాను కోట్ల దేవదూతలకు దేవునికి మధ్యలో స్ఫటికపు సముద్రం అడ్డున్నా ఈ దేవదూతలు చూద్దామని ట్రై చేస్తే వాళ్ళు చూడలేకపోతున్నా. ఎవరిని? ఈ తేజో మహిమ కలిగిన, కోటి సూర్యుల కాంతి కంటే అధికమైన మహిమ కలిగిన దేవుణ్ణి చూడలేక తమ 2 రెక్కలతో ఏం చేస్తున్నారు? ముఖాన్ని కప్పుకుంటున్నారు. చూడలేని ఈ దేవదూతలు ప్రభువుని ఎలా కలవగలరు? అర్థమవుతుందా వాక్యం? దేవుని చూడటానికే శక్తి చాలనటువంటి దేవదూతలు ఆయన్ని ఎలా సమీపించగలరు? ఈ దేవదూతలు కేవలము వినగలరు ప్రభు స్వరం. ఆయన ఆజ్ఞాపించింది చేయగలరు అంతే. ఆయనని సమీపించగలిగిన శక్తి, ఆ కెపాసిటీ నేటికి 24 పెద్దలు, ఆ 4 జీవులకు తప్ప ఇంకెవరికీ లేదు. సరే, ఆ 24 పెద్దలు, ఆ 4 జీవుల టాపిక్ వేరే. అది ప్రభు చిత్తమైతే భవిష్యత్తు ప్రయత్నం చేసినా నీకు మరెక్కువ నష్టమే వాటిల్లుతుంది. ఆ దినాల్లో మనందరం ఎరుగుదుము ప్రియులారా. షలోమితి పరమగీతం గ్రంథం, ఈ పరమగీతం గ్రంథంలో షలోమితి కూడా తనకేదో అవసరత పడిందట. కలుసుకొనవలసిన వ్యక్తిని కలవకుండా ఎటెటో తిరిగింది, ఎటెటో ప్రయాణం చేసింది. పట్టణపు వీధుల్లో తిరిగిందట, సంత వీధుల్లో తిరిగిందట. ఏమండి, ఆ అటు ఇటు రాజ మార్గంలో తిరుగుతుందట. ఈ సైతాను ముఖానికి సంత వీధుల్లో ప్రియుడు ఉంటాడా? నా ప్రియుడు, నా ప్రియుడు
ఈ మట్టి మొహం ఏం చేస్తుంది? రాజ్య వీధుల్లో తిరుగుతుందట, వీధుల్లో తిరుగుతుందట, సంత వీధిలో తిరుగుతుందట. ఆమె అటు ఇటు తిరిగిన కాలం, ఎవరెవరిలో కలుసుకొని మాట్లాడినంత కాలం ఆమె సమస్యలుగానే ఉన్నాయి. ఆమె పరిస్థితులు మార్చబడాలా. కానీ పరిశుద్ధాత్మదేవుడు షులమితి గురించి ఒక విషయం హైలైట్ చేశాడు పరమగీతం గ్రంథంలో. ఆ మాట ఏంటో తెలుసా? ఆమెకు ఒక రోజున గ్రహింపు వచ్చింది. నేను ఎంతకాల ఆవరణంలోనే తిరగతా? ఆవరణం అంటే ఈ లోకం, ఆవరణం అంటే ఈ పెద్ద మనుషులు, అది ఇది అంటూ ఎంతకాలం వీరి చుట్టూ తిరుగుతా? వీరు చుట్టూ తిరిగినంత కాలం దేవుని కార్యాలు నేను చూడలేను, దేవుని నేను కలుసుకోలేను. నా ప్రియుని కలుసుకోవాలి, నా ప్రియుని కార్యాలు అనుభవించాలంటే నేను ఇప్పుడు ఒక పని చేయాలి. ఆ పని ఏంటి తెలుసా? వారిని విడచి ముందుకు రావాలి. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. అందుకే చూడండి పరమగీతం గ్రంథంలో ఎప్పుడైతే ఆవరణాన్ని అనగా లోకము మానవ ఆలోచనలను విడచి అడుగులు ముందుకు వేసిందో, ప్రియులారా కరుణాపీఠం వైపు వేసిందో, అప్పుడు అద్భుతం జరిగిపోయిందట. పరమగీతం గ్రంథం 3వ అధ్యాయం ప్రియులారా 4వ వచనంలో ఇలా ఉన్నది. పరమగీతం గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, నేను వారిని విడచి. ఈ ఆరాధన ప్రభు అంటున్నాడు, నీ లోక ఆలోచనలు విడువు, నీ మానవ ఆలోచనలు విడువు. నువ్వు ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావో వేటిని నువ్వు బలమైన కార్యాలు జరుగుతాయని మూలంగా ఆధారంగా పెట్టుకున్నావో వాటిని విడచి ముందుకు రా. కరుణాపీఠం వైపు అడుగులు వేయి, నిశ్చయముగా నీ ప్రభువును కలుసుకుంటావు. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. నీ దేవుని కలుసుకుంటావు. ఈ రోజున చాలా మంది షులమితి లాగానే ఉన్నారు. ప్రియులారా, ఎన్నో పరిస్థితులకి చిక్కబడి అట్లా కార్యం జరిగిద్దేమో, ఇలా కార్యం జరిగిద్దేమో అని అన్నట్లుగా ప్రయత్నాలు చేస్తూ మరెక్కువ నష్టపోతూ ఉన్నారు. వెనకటికి ఒక తాగుబోతాడట, కృష్ణానది ఒడ్డున పడవెక్కాడట. కానీ ఆ పడవకి తాడు కట్టాడట. తాడు కట్టి ఒకే పాట ఐలెస్సో అంటూ తెట్లేస్తున్నారట. ఓ పాట అయిపోయింది, రెండో పాట అయిపోయింది, మూడో పాట అయిపోయింది, 5వ పాట కూడా పాడేశాడట. అప్పుడు వీడి గ్రహింపు వచ్చిందట, అరే రోజు మొదటి పాటకి అవతల ఒట్టుకి వెళ్ళిపోతానా, ఈరోజు 5 పాటలు పాడినా సెంటీమీటర్ కూడా కదలలేకపోయాను ఏంట్రా అని అప్పుడు గ్రహింపు వచ్చిందట. అప్పుడు గ్రహింపు వచ్చి తెడ్డేయటం ఆపి దిగొచ్చు చూస్తే అప్పుడు అర్థమైంది. ఈ పడవను ఏం చేశాడు? తాడుకి కట్టేసున్న తాడును ఒప్పదీయకుండా దాన్ని అలాగే పెట్టుకొని అవతలకి చేరాలి, దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుని కార్యాలు చూడాలంటే ఎక్కడ కదిలిద్ది? అది సెంటీమీటర్ కూడా కదల్లా. ఈ రోజున మనం కూడా అట్లాగే ఉంటున్నాం ప్రియులారా. దేవుని కలుసుకోవలసిన స్థలానికి వెళ్ళలేకుండా వేటికో అతుక్కుపోయాం, వేటి చుట్టూ తిరుగుతున్నాం. అక్కడికి వెళితే కార్యం, ఇక్కడికి వెళితే కార్యం, అలా చేస్తే కార్యం జరిగింది, ఇలా చేస్తే కార్యం జరిగిద్దని. కానీ ప్రభు ఈ ఆరాధనలో మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు అవన్నీ కావు, వాటిని విడచి. షులమితి కదిలింది కదా, నువ్వు కూడా వాటిని విడచి కరుణాపీఠం వైపు కదులు. స్తోత్రం కలుగుదా, హల్లెలూయా. అక్కడ నీ కోసం నీ ప్రాణ ప్రియుడు వేచి చూస్తున్నాడు. నీ కోసం కార్యాలు చేసే దేవుడు ఎదురు చూస్తున్నాడు. నా కోసం నా తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఈ ఆరాధనలో ఎదురు చూచే తండ్రిని ప్రియులారా ఇంకా వెయిట్ చేపిస్తావా? లేదా ప్రార్థన రూపములో ఆ ప్రత్యక్ష గుడారపు ప్రార్థన క్రమములో ఆయనను కలుసుకుంటానికి ముందుకు సాగుతావా? నిర్ణయాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకే వదిలేస్తున్నాడు. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, అయ్యగారు ఆయన కలుసుకుంటే మాకేంటండి ఒరిగేది? కరుణాపీఠం దాకా, ఆవరణం దాటి దాన్ని దాటి దీన్ని దాటి కరుణాపీఠం దాకా వస్తే మాకేంటండి ఒరిగేది? ఆయనని కలుసుకుంటావు. ఆయన కలుసుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసా? పసివాడు ఆయన కలుసుకున్నాడట, ప్రవక్తగా అభిషేకించబడ్డాడు, మారిపోయాడు. అర్థమవుతుందా? ఓ ఉగ్రవాద ఆయన కలుసుకున్నాడట, సువార్థికుడుగా మారిపోయాడు, ప్రపంచాన్ని తలకిందులు చేశాడు అపోస్తలుడైన పౌలు లాంటివా. ప్రియులారా, అప్పటికే 5 కొంపలు కూల్చేసింది, 6వ కొంపను కూల్చడానికి రెడీగా ఉంది ఒక అమ్మాయి. అలాంటి ఆమె ఆయన అక్కడ కలుసుకుందట. ఇక కొంపలు కూల్చడం కాదు, కుటుంబాలను కట్టే పరిచారకురాల్లా మారిపోయిందట. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. నువ్వు ఆయన కలుసుకోవటమే ఆలస్యం, ఏదో ఒక కార్యం నీ కుటుంబంలో చేయునుగాక.
మన పట్ల జరిగించునుగాక. కార్యాలు చేయటమే కాదండి, ఆయన కలుసుకుంటే మరెక్కువ అద్భుతం జరిగింది, మరొక గొప్ప కార్యం జరిగింది. ఆ కార్యం ఏంటి తెలుసా ప్రియులారా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని త్వరగా చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఆయనను కలుసుకుంటే మనకు జరిగే అసలైన గొప్ప ప్రతిఫలం, గొప్ప కార్యం ఏంటో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో ఎలా ఉన్నది? ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇక్కడ నుండి జాగ్రత్తగా చూడండి. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు అనగా ఆయన కలుసుకున్నప్పుడు ఆయనను ఉన్నట్టుగానే మనం చూస్తాం. ఆయన ఎలాంటి వాడో మనం అలా మారిపోతామట. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు అభిషేకు, యేసు, వినయ్, కృప అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఉంది. కానీ అక్కడ ఆయన కలుసుకుంటే ఇక మన రూపాలు మనవి ఉండవు. ఎవరి రూపం వచ్చేస్తుంది? ఒక్కొక్కరం ఒక్కొక్క యేసయ్యలా మారిపోతాం. హల్లెలూయా. ఒక్కొక్కరం ఒక్కొక్క క్రీస్తులా మారిపోతాం. ఆయన పోలిక, ఆయన తేజస్సు, ఆయన మహిమతో మనం నిండిపోతాం. ఎంత అద్భుతమైన కార్యం అండి! పిల్లల ప్రవక్తలు అవ్వటం, ఉగ్రవాది సువార్థికుడు అవ్వటం, వ్యభిచారి ఒక సువార్థికురాలు పరిచారకురాలు అవ్వటం, ఇలా కార్యాలు జరగటం ఒక ఎత్తు అయితే, అసలు మనం ఆయన పోలికలో మారైపోవటం అది మరెక్కువ ఘనత కాదా? నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటే నాకు చిన్న ప్రశ్న మొదలుకి వచ్చింది. ఏంటి ఆ ప్రశ్న చెప్పనా? ఇప్పుడు ఆయన కలుసుకుంటే మనం ఎలా మారిపోతాం? నేను ఒక యేసయ్యలా మారిపోతాం, నువ్వు ఒక యేసయ్య, నువ్వు ఒక యేసయ్య, నువ్వు ఒక యేసయ్య. ఆయన కలుసుకున్న వాళ్ళందరూ ఆయన పోలికలో మారిపోతారు. ఇక్కడ చదివాం కదా, ఆయన ఏమై ఉన్నాడో మనం అలా మారిపోతామట. ఇప్పుడు నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, అందరూ యేసయ్యలా మారిపోతే దేవదూతలకు ఒక డౌట్ వస్తుంది, అసలైన యేసయ్య ఎవడో? అవునా కాదా? అదే చూస్తుంటే అందరూ యేసయ్యలాగానే ఉన్నారు, అసలైనోడు ఎవడు? అర్థమైందా నా ప్రశ్న? అందరూ ఆయనలా మారిపోతామని యోహాను ద్వారా దేవుడు చెప్పాడు కదా. ఆయన కలుసుకుంటే మరి మనలో అసలైన యేసయ్య ఎవరు? దేవదూతలు ఎలా గుర్తిస్తాయి? దానికి నాకు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తే చిన్న జవాబు ఇచ్చాడు. ఆ జవాబు ఏంటో తెలుసా? అక్కడ ఆయన కలుసుకోగానే అందరమైన పోలికలోనికి మారిపోవటం వాస్తవమే, కానీ దేవదూతలు అస్సలైన క్రీస్తును కూడా గుర్తించటం కూడా వాస్తవమే. అది ఎట్లానో తెలుసా? కుమారుడా, మీరు నా పోలికలకు మారిన దేవదూతలు నన్ను ఎట్లా గుర్తిస్తాయంటే, మీరందరూ నా ఎదుట సాగిలిపడి ఉంటారు, నేనొక్కడిని నిలబడి ఉంటా. హల్లెలూయా. అర్థమైందా? అసలైనోడు నిలబడి ఉంటాడు. ఆయన పోలికలకు వచ్చినా కానీ మనం అందరం సింహాసనాశ్రయుడు దేవుని ఎదుట ఏం చేస్తాం? అది అంత గొప్ప మహిమ, ఆ గొప్ప భవిష్యత్తు ఈ రోజున దేవుని పిల్లలమైన మనందరం కోసం దేవుడు సిద్ధపరచా. సో ఆయనను కలుసుకుంటే ఆయన మహిమలోనికి, ఆయన తేజస్సులోనికి మారిపోతాం. ప్రియులారా, ఇది అబద్ధం కాదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, బైబిల్లో 40 రోజులట రాత్రింబవళ్ళట సీనాయి పర్వతం మీద మోషే దేవునిని కలుసుకున్నాడట. 40 రోజులు ఆయన కలుసుకొని కొండ దిగి వస్తున్నాడట. కొండ దిగి వస్తుంటే కొండ కింద ఉన్న వాళ్ళందరూ మోషేను చూచేలా అనుకుంటున్నారు, అమ్మో ఆయన ముఖం మన ముఖం లాగా లేదే, ఆయన ముఖం ఇంతకు మునుపు చూసిన మోషే ముఖం లాగా లేదే, ఆయన వైపు మనం చూడలేకపోతున్నామే అంటూ తమ కళ్ళు, తమ ముఖాన్ని పక్కకి తిప్పేసుకుంటున్నారట. ఎంత అద్భుతమైన మాట! అది కూడా చదివిస్తాను చూడండి. కథ అనుకుంటున్నారేమో. నిర్గమాకాండములో దేవాది దేవుడు 34వ అధ్యాయంలో ఇలా మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనం నుండి చూడండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనం నుండి త్వరగా చదువుకుందాం. జాగ్రత్తగా చదువుకుందాం. నిర్గమకాండం 34వ అధ్యాయం. ప్రియులారా, మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే 29 లేక 28, అక్కడ అతడు 40 రాత్రింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడే ఉండెను. 29వ వచనం. మోషే సీనాయి కొండ దిగుచుండగా ఆ అక్కడ లైన్లోకి వచ్చేసరికి తన ముఖ ప్రకాశించనన్న సంగతి వింటున్నారా? ఆయన కలుసుకున్న వాళ్ళందరూ కార్యాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అనేకంటే ఆయన ఎలాంటోడో అలాంటోళ్ళం అయిపోతాం. ఆయన కోటి సూర్యుల తేజస్సు కంటే అధికమైన తేజస్సు కలిగినోడు. ఈ మట్టి మొహం, మురికి మొహం, ఏమండి గాలి మొహం, ఇలాంటి మొహాలన్నీ కూడా ఎలా మారిపోతాయి? ఆయనకలా మారిపోతాయి. అందుకే దేవుడు అంటున్నాడు, వాస్తవానికి 24 పెద్దలు 4 జీవులకే ఆధిక్యత. అలాంటిది అల్పులమైన మనకు దేవుడు ఇస్తున్నాడు. అక్కడ దాకా రా కుమారుడా,
నన్ను నువ్వు కలుసుకుంటావు. అక్కడ దాకా వచ్చే కుమారి, కరుణాపీఠం మీద నీ కోసం నేను దిగి వస్తున్నాను, నువ్వు ఆ కరుణాపీఠం దాకా వస్తే అక్కడ నువ్వు నన్ను కలుసుకుంటావు. స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. ఇప్పుడు కరుణాపీఠం దాకా వెళ్ళాలి అని అంటే వినండి సంగమా, మనము గుడారపు క్రమములో ప్రార్థన చేస్తూ వెళ్ళాలి. గుడారపు క్రమములో ప్రార్థన చేస్తూ వెళ్ళాలి. గుడారపు క్రమములో, ప్రత్యక్ష గుడారపు క్రమములో ప్రార్థన చేస్తూ కరుణాపీఠాన్ని సమీపించినప్పుడే దేవుని కలుసుకుంటాం. ఇలాంటి గొప్ప కార్యాలు, ప్రతిఫలాలు మనం పొందుకుంటాం.